హలో గాయస్, నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మేరీ వాటర్ అనేది హెయిర్కి యూజ్ చేస్తే హెయిర్ అనేది రీగ్రోత్ అయితే వస్తుందా లేదా అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అని చెప్పేసి చెప్పానండి. దాని హానెస్ట్ రివ్యూ అనేది ఇప్పుడు ఇవ్వబోతున్నాను. నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ అనేవి, బ్యూటీ టిప్స్ అనేవి, కుకింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. అయితే వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి లాస్ట్ టైం నేను పర్పుల్ యాప్ నుంచి ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మేరీ వాటర్ అయితే తెప్పించుకున్నానండి. దానికంటే ముందు నాకు ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మేరీ వాటర్ అనేది నాకు పర్పుల్ యాప్లో షాపింగ్ చేయడం వలన నాకు ఫ్రీ గిఫ్ట్ కింద అయితే ఈ ప్యాక్ అనేది వచ్చిందండి. ఈ ప్యాక్ అనేది నేను ఆల్రెడీ మొత్తం అయితే యూజ్ చేసేసాను. బాటిల్ అయితే ఖాళీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ తెప్పించుకున్న వాటర్ కూడా సమ్ అయితే కొంచెం అయిపోయింది. అండ్ ఇది నేను 15 days అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంది అంటే చాలా బాగుందండి. మీకు ఒక విషయం అయితే చెప్తాను. నాకేంటంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం అయితే ఉందండి. థైరాయిడ్ ప్రాబ్లం వలన ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదండి. అంటే హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మళ్ళీ కంట్రోల్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏంటి అంటే చేంజెస్ వలన, హార్మోన్ చేంజెస్ వలన హెయిర్ ఫాల్ అయితే జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ మొత్తం ఫ్రంట్ హెయిర్ అనేది కొంచెం హెయిర్ లాస్ అయిపోయి చాలా అసలు ఎలా అంటే చాలా పల్చాగా అయితే కనిపిస్తూ ఉండేదండి స్కాల్ప్ వచ్చేసి. అండ్ ఈ సైడ్ కూడా అలాగే అయితే ఉంది, ఈ సైడ్ కూడా అలాగే అయితే కనిపించేది. అండ్ నేను వచ్చేసి చాలామంది వీడియోస్లో అయితే చూశానండి, ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మేరీ వాటర్ అనేది యూజ్ చేయడం వలన చాలామందికి అండ్ హెయిర్ అనేది రీగ్రోత్ అయితే వచ్చింది అని చెప్పేసి విన్నాను. సరే నేను తెప్పించుకొని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ అయితే చేశానండి. ఆల్రెడీ నాకు ఏంటి అంటే ఈ ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మేరీ వాటర్ అనేది నాకు ఫ్రీ గిఫ్ట్ కింద వచ్చింది కదా. వచ్చినప్పుడు నాకైతే తెలీదండి ఇది యూజ్ చేయడం వలన హెయిర్ అనేది రీగ్రోత్ వస్తుందా అని చెప్పేసి నాకైతే తెలీదు. సమ్టైమ్ నేను మొబైల్లో వీడియోస్ చూసేటప్పుడు నేను అప్పుడు చూశాను హెయిర్ అనేది రీగ్రోత్ అయితే వస్తుంది అని చెప్పేసి. సరే అని చెప్పేసి యూజ్ చేశానండి. నాకు వచ్చేసి హెయిర్ అనేది రీగ్రోత్ అయితే వచ్చింది. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చాలా పల్చాగా అయితే ఉండేదండి నాకు బేబీ హెయిర్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. నేను ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. యూజ్ చేస్తే బాగుంటేనే నేనైతే రిజల్ట్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. యూజ్ చేయకుండా రిజల్ట్ బాగలేకపోతే మీతో చెప్పలేను కదా. నాకు మంచిగా బాగా యూజ్ అయింది కాబట్టి ఈ వీడియోలో ఈ ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మేరీ వాటర్ గురించి అయితే చెప్తున్నానండి. నాకు కనుక యూజ్ అవ్వకపోయి ఉంటే నేను అసలు వీడియో చేసేదాన్నే కాదు. ఇంకొకటండి, హెయిర్ లాస్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయితే అయింది. ఇంతకుముందు ఏంటి అంటే ఎక్కువగా హెయిర్ అనేది ఊడుతూ ఉండేది. ఇప్పుడు చాలా వరకు హెయిర్ అనేది చాలా అయితే కంట్రోల్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ నేను నైట్ వచ్చేసి కోమ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ కోమ్ చేస్తున్నానండి. మీకు చూపిస్తాను హెయిర్ ఫాల్ అనేది ఎంత కంట్రోల్లో ఉందో. అండ్ ఇక్కడ చూడండి, కొంచెం హెయిర్ మాత్రమే వస్తుంది. అండ్ ఇంతకుముందు వచ్చేసి ఎక్కువగా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అయ్యేది. ఇప్పుడు చాలా వరకు వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయితే అయిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకు కంటిన్యూగా అయితే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదండి, ఇక్కడ నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు అయితే కంట్రోల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందుకు నాకు ఈ ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మేరీ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అయిందండి. మీరు ఎవరైనా తెప్పించుకోవాలి అనుకుంటే తప్పకుండా తెప్పించుకొని యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. మంచిగానే ఉంది, నాకైతే మంచిగా యూజ్ అయితే అయింది. అందువలన బాగా రివ్యూ అయితే ఇస్తున్నాను. ప్రమోషన్ వీడియో అయితే కాదు, చెప్పాను కదా నేను. ఇది చాలామందికి ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇది బాటిల్ నార్మల్గా యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే స్ప్రే అయితే అవ్వదండి. ఇక్కడ మనకు మిడిల్లో వచ్చేసి ఇక్కడ ఒక స్క్రూ లాంటిది అయితే ఉంటుంది. స్క్రూ లాంటిది అనేది ఇటువైపుకి ఈ విధంగా ప్రెస్ చేయడం వలన మనకు
ఇక్కడ వాటర్ అనేది స్ప్రే అయితే జరుగుతుందండి. చూడండి ఈ విధంగా వాటర్ అనేది స్ప్రే చేసేసుకొని స్కాల్ఫ్కి ఈ విధంగా మొత్తం అయితే మనం అప్లై చేసుకోవాలి. నార్మల్ వాటర్ లాగే అయితే ఉంటుందండి, జిడ్డుగా అలా అయితే ఏముండదు. నార్మల్ వాటర్ ఉంటుంది కదా అలాగే అయితే ఉంటుంది. అయితే స్మెల్ అయితే బాగుంటుందండి. ఈ విధంగా స్ప్రే చేసేసుకున్న తర్వాత వేళ్ళతో ఈ విధంగా కొంచెం రబ్ చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. నాకు ఇక్కడేనండి ఎక్కువగా నాకు ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ మొత్తం నాకు నేను మిడిల్ మాంగ్ అయితే తీయను, ఇక్కడ సైడ్ మాంగ్ అయితే తీస్తాను. అందువలన ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే జరిగి నాకు ఇక్కడ బాగా స్కాల్ఫ్ అనేది ఎక్కువగా కనిపించేదండి. ఇప్పుడు నాకు 15 డేస్ అనేది వాడాను కాబట్టి నాకు మంచిగా కొంచెం రిజల్ట్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు పల్చాగా ఉంటుంది కదా, అక్కడ కూడా మనం ఈ విధంగా మంచిగా స్ప్రే అయితే చేసుకోవాలి. ఇక్కడ మొత్తం స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలండి. వాటర్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా వేళ్ళతో బాగా ఈ విధంగా మసాజ్ చేస్తే ఇది మనం నైట్ పడుకునేటప్పుడైనా చేసుకోవచ్చు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ నార్మల్గా డ్రై హెయిర్ ఉంటుంది కదా డ్రై హెయిర్ మీద కూడా చేసుకోవచ్చు అండి. ఆయిల్ హెయిర్ ఉంటుంది కదా ఆయిల్ హెయిర్ మీద కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇది జస్ట్ నార్మల్ వాటర్ లాగే అయితే ఉంటుంది. అది చాలామందికి నచ్చదండి, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవడం ఏంటి అనుకుంటారు. అలాంటప్పుడు డ్రై హెయిర్ మీదనే అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అయితే అప్లై చేసుకోవాలండి, అంతే. స్మెల్ కూడా బాగుందండి. ఇది నాకు ఇక్కడ ఫ్రంటేనండి కొంచెం స్కాల్ప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఇంకా మొత్తం మంచిగానే ఉంది. ఈ విధంగా మనం వేళ్ళతో కొంచెం లైట్గా ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలి. ఓకే అండి, ఇలాగే అయితే ఉండదు, నార్మల్ వాటర్ లాగే ఉంటుంది కదా, మొత్తం అబ్జర్వ్ చేసుకొని డ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి కొంచెం ఒక 2 సెకండ్స్కి నాకు హెయిర్ అనేది చాలా డ్రై అయితే అయిపోయింది. ఏం లేదు అంతేనండి, చాలా సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అదండి, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.